మిత్రులకు నమస్తే, జై శ్రీరామ్. అయితే మీరు ఈ వీడియో చూడండి. ఒక వీడియో నాకు యూట్యూబ్లో చూస్తుంటే రీల్స్లలో యూట్యూబ్లో వచ్చింది. ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసినాక నేను మాట్లాడతాను. బిడ్డ పిల్లల్ని ఒకలాగా కొడుకు పిల్లల్ని ఒకలాగా చూసే పెద్ద మనుషులకు వారసత్వంతో ఏం అవసరం? మీకు వారసులకేమో కొడుకు పిల్లలు కావాలి, కానీ ప్రేమను వంచడానికి మాత్రం బిడ్డ పిల్లలు కావాలి. కొంతమంది అయితే మరీ దారుణంగా ఉన్నారు. బిడ్డ పిల్లలకేమో దాచి పెడతారు, కొడుకు పిల్లలకు పెట్టాలంటే రూపాయి పెట్టడానికి కూడా ధైర్యం రాదు. మీరు చేసే కథల వల్లనే అమ్మమ్మ మంచిది నానమ్మ చెడ్డదనే పేరు. అయితే ఈ వీడియోలో చూసారు కదా, ఈ అక్క ఏమంటుందంటే, నేను ఈ విషయాన్ని అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో, ఈ పురుషునికి అన్ని అధికారాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఒక 1000 రూపాయలు ఏదైనా కూలి పని చేసిండు అనుకోండి, 1000 రూపాయలల్లో 500 తీసుకెళ్ళి బార్లో పెడతాడు. లేదంటే ఆయన ఇష్టకార్యం అంటే సిగరెట్లు తాగడం కానివ్వండి, లేదు వ్యసనం ఏదైనా, ఇట్లా స్పాస్ అంటారు. పురుషుల కోసం మీకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే, స్పా సెంటర్లు ఉంటాయి. అక్కడ పోతాడు, ఇక్కడ పోతాడు, ఎంజాయ్ చేసేసి వస్తాడు. దేని మీద? ఇతడు సంపాదించిన పైసల మీద. స్త్రీలకు ఎట్లుంటుంది తెలుసా? ఇల్లే లోకం ఉంటుంది. అక్కడ ఆమెకు సపోర్ట్ ఎవరు తీస్తారు అంటే, తల్లిదండ్రుల సపోర్ట్ మీద బతుకుతుంది ఉన్నన్ని రోజులు. తల్లిదండ్రుల సపోర్టు, అన్నదమ్ముల సపోర్ట్. అయితే ఈ అక్క చెప్పిన విషయం ఏంటంటే, ఈ ఒక్క సపోర్ట్ ఏదైతే తల్లిదండ్రుల నుంచి స్త్రీకి సపోర్ట్ దొరుకుతుందో, అది కూడా దొరకనీయకుండా అక్కడ తల్లిగారి దగ్గరికి వచ్చి కొట్టేసి, అంటే ఆమె కిందికే నీళ్ళు వస్తాయి. అది ఆమెకు తెలుస్తలేదు. ఏదో వీడియోలో ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతుంది. అది ఎంతవరకు పోతుంది అన్నది ఈమెకి అంచనా లేదు. అమ్మ దగ్గరికి సపోర్ట్ ఆగిపోతుంది. మొగడేమో వ్యసనపరుడు అవుతాడు, తాగుతాడు, ఇక వేరే వ్యసనాలలో ఉంటాడు. ఇక్కడ అత్తగారి సపోర్ట్ ఉండదు. తర్వాత ఏంది ఈమె పరిస్థితి ఏంది? కాబట్టి అక్కలకు చెప్పే విషయం ఏంటంటే, తల్లిదండ్రుల నుంచి ఏ స్త్రీ అయినా, భూమి మీద ఉన్న ఏ స్త్రీ అయినా 100కి 100% తల్లిదండ్రులతోటి సపోర్టు 100కి 100% స్త్రీకే దక్కాలి. ఎందుకంటే పురుషుడు ఎక్కడైనా పోయి పని చేసుకుంటాడు. ఈరోజు 1000 సంపాదించిండు, పని పెరిగితే 2000 సంపాదించుకుంటాడు, 10,000 సంపాదించుకుంటాడు. స్త్రీలది అట్లా ఉండదు కదా. కాబట్టి ఇట్లా పనికి మాలిన వీడియోలు తీసి సమాజంలో కొంత మటుకు స్త్రీ జాతికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత మటుకు సపోర్ట్ చేసే తల్లిదండ్రులది, ఆ సపోర్ట్ కూడా లేకుండా చేసే ప్రయత్నం అయితే చేయకూరి. సోషల్ మీడియాలో ఇదే చెప్దాం అనుకున్నా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.